వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్టెలతో కోసి ఎత్తుకెళ్లిన దుండగులు. ముంబైలో 2 విమానాల రెక్కలు తప్పిన పెను ప్రమాదం. లోయలో పడ్డ బస్సు 3 మృతి, 7గురికి తీవ్ర గాయాలు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు ఎత్తుకొని వెళ్లారు. నగరం శివారు ప్రాంతమైన రోవిల్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఈ విగ్రహం ఉంది. దీని బరువు 426 కిలోలు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చింది. 2021 నవంబర్ 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గాంధీ విగ్రహాన్ని ఈ కమ్యూనిటీ సెంటర్లో ఆవిష్కరించారు. సోమవారం 3 దుండగులు కట్టర్ల సహాయంతో విగ్రహాన్ని కాళ్ల వరకు కోసి ఎత్తుకెళ్లారు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్వేపై 2 విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన EI-2732 విమానం ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న ఇండిగో విమానం ల్యాండ్ అయ్యి పార్కింగ్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో 2 విమానాల రెక్కలు చివరలు ఒకదానికొకటి తగిలాయి. ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందినటువంటి ఓ బస్సు 30 మంది ప్రయాణికులతో హిమాచల్ ప్రదేశ్ నుంచి పొంతా సాహిబ్ వెళ్తూ ఉంది. మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోకి బస్సు ప్రవేశించింది. కల్సీ ఏరియాలోని మీనక్ రోడ్లో వెళ్తూ ఉండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న 100 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో 2 మహిళలు కాగా 1 పురుషుడు ఉన్నారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికుల పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వైఎస్ఆర్ మెట్టు గోవిందారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడులు నిర్వహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిశీలకులు ఎల్లమ్మారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపై దాడులను ఖండిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు కల్తీ లడ్డు విషయంలో ప్రభుత్వ అధికారులు సంపూర్ణ సమగ్ర విచారణ చేపట్టి చర్యలు చేపట్టవలసి ఉంది. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ నేతల ఇంటిపై దాడులు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. తిరుపతి గట్ట దానికి లడ్డుకి చాలా ప్రత్యేకత ఉంది. మనం లడ్డు తినాలంటే కూడా ఎవరన్నా ఇస్తే కూడా కాళ్ళకి చెప్పులు చేసి చేతి కడుక్కొని నమస్కారం అంత దానికి పవిత్రమైన ఉంది కాబట్టి అంటే పవిత్రమైన దాన్ని డైలీ చేసి మన హిందూ మనోభావాల్ని దెబ్బతీసే ఉంది కాబట్టి పోలీసులు ఏం చెప్పి కంప్లైంట్లు ఏముందంటే మీరంతా చెప్తున్నారు ఫ్లెక్సీలు తీసుకోవాలి అంటే మీరు ఏం చర్యలు తీసుకునేది. అంతేగాని ప్రశ్నగా ప్రశ్నించి డైలీ అదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది జనాల్లో కూడా హిందూ వాళ్ళు దెబ్బతీయాలి. తిరుమల పవిత్రతని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందూ కూడా ఉంది కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి విధంగా ఫ్లెక్సీలు అట్లా అటువంటి ఎక్కకుండా ఏమనంటే లీగల్గా మీరు ఏం తప్పు చేస్తే మీకు అధికారం మీ గవర్నమెంట్ అధికారంతో శిక్షించండి. అంతేగాని ప్రచారం చేసి హిందువుల మనోభావాలని దెబ్బతీయకుండా తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీయకుండా కాపాడే బాధ్యత అందరూ ప్రతి హిందూ ఉపయోగం కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైనా తిరుపతి దేవుని దగ్గర ఎవరు ఆడుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగా పడలేదు ఇంత కదా ఏమైనా నాకు అందరికీ మనం తెలుసు కాబట్టి దాన్ని దేవుని దగ్గర ఎప్పుడు రావద్దండి. రాజకీయంగా ఎంతైనా పోరాడతాం. మేము రెడీ ఉన్నాం. రాజకీయాలు ఉండేది రాజకీయాల్లో పోరాడాల్సిన బాధ్యత కాబట్టి పవిత్రతను కాపాడదని చెప్తున్నాం. అదేవిధంగా నిన్న జరుగుతూ ఉంది ఇక్కడ అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ జరుగుతుందంటే ఏం చెప్తామంటే తప్పు చేస్తారు. ముందు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. అది ఇప్పటికైనా జరిగింది మర్చిపెట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఆర్డర్ ఇలా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా తప్పు చేసిన వాళ్ళకి కూడా శిక్ష పడే మాదిరి ఉంటే జనాల్లో భయం వస్తుంది. లేదంటే ఇప్పుడు చూపిస్తారు మా పార్టీ వచ్చింది మా పార్టీ కూడా
మా కంట్రోల్ ఉండప్పుడు జనాలు ఉంటుంటారా, మా కంట్రోల్ ఉండదు, వాళ్ళ పని వచ్చేది. దానికోసం ఒకటి ఇప్పటికైనా ఉంచుకోలేదు. ఇప్పటితో ఇటువంటి దౌర్జన్యాలు కానీ అనవసరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే విధానం కానీ మంచిది కాదు అని బాధ. ఏమంటే పోలీసులు ముందే గ్లాసులు కార్లు పలుకొడుతూ ఉంటే అది పెట్రోల్ బాటిల్స్ పైన. పవిత్ర క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై చిర్రి బాలరాజు తీవ్రంగా స్పందించారు. పోలవరం నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు చోటు చేసుకోవడం కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ గత ప్రభుత్వ హయాంలో సరఫరా వ్యవస్థలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సిండికేట్ల ద్వారా నాణ్యత లేని పదార్థాలు వినియోగించారని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు అసలు సమస్యను పక్కన దారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పేర్లు బయటపెట్టి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడటమే ప్రభుత్వ ధర్మమని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు అనేటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఈ సంఘటనని డైవర్షన్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రతిపక్ష పార్టీకి ఈరోజు గట్టిగా ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా బుద్ధి చెప్తారు. గతంలో వీరు ఏదైతే లడ్డూకు సంబంధించి సిట్టు వివరణ ఇచ్చింది, అలాగే దానికి సంబంధించి ఏదైతే వీరు కల్తీ జరిగినటువంటి నెయ్యిలో ఒక చుక్క పాలు కూడా లేకుండా సిండికేట్ పాలని ఉపయోగించి వీరు నెయ్యి తయారు చేయడం, ఆ నెయ్యిని లడ్డూలో కలపడం, ఇలాగా ప్రజల్ని, హిందువుల్ని, హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కేవలం డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వం చాలా బలంగా పనిచేసినటువంటి నాయకత్వం, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలోనే సిగ్గు పడేటువంటి పని చేశారని మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు ఈ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో హిందువులందరూ కూడా ఏకదాటిపై ఈరోజు ఖండించాలి. ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి, వీళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలని మెరుగుపరుచుకోవడానికి ఏదైతే అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి దీన్ని డైవర్షన్ చేయడానికి, అలాగే కొంతమంది నాయకులు ఈ విషయాన్ని వేరే విధంగా డైవర్షన్ చేయడానికి చూసినటువంటి సంఘటనలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజానీకం అంతా కూడా రోజు చీకొడుతున్నారు ఈ వైసీపీ నాయకుల్ని. ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఈ నివేదికను ఆధారం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మాసేపేట ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు లావణ్య తన అనుభవాలను పంచుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరానని తెలిపారు. చాలా మంది మహిళా రోగులు తమ సమస్యలను మగ వైద్యులకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారని, అలాంటి వారికి సరైన చికిత్స అందించి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు కొంచెం షై ఫీలింగ్తో మనకు విమెన్ కొన్ని మేల్ డాక్టర్స్కి చెప్పుకోకపోవచ్చు. బట్ మనకు ఫీమేల్ డాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈజీగా ఫీమేల్ డాక్టర్కి షేర్ చేసుకోగలదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అచీవ్మెంట్ అనమాట. విమెన్కి ఇది యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్, యాజ్ వెల్ యాజ్ కల్చరల్గా కానీ, అండ్ మంచి వెల్ఫేర్గా కానీ, అండ్ పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కానీ మహిళా డాక్టర్స్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ ప్రాబ్లం ఏంటి అనేది సాటి మహిళకి ఈజీగా అర్థమవుతుంది.
కొన్నిసార్లు అదే మేల్ డాక్టర్స్కి చెప్పుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ మహిళా డాక్టర్స్ బోత్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ ఇద్దరిని మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి నేను ఇప్పుడున్న యూత్ జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత పవర్టీలో ఉన్నా సరే, ఎడ్యుకేషన్ ఇస్ ద వన్. మీకు మంచి స్థాయిలో సొసైటీలో నిలబెట్టగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే. సో అమ్మాయిలకు నేను ఇచ్చే బెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మర్చిపోండి, చదువుకోండి, బాగా మంచి స్థాయి, ఒక డాక్టర్ అనే కాదు ఏ స్థాయి కన్నా మహిళ ఏ. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల బీఫామ్ల పంపిణీ కార్యక్రమం రసాబసాగా మారింది. స్థానిక కళ్యాణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఫామ్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ రజనీల సమక్షంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మున్సిపాలిటీలోని 14వ వార్డు బీఫామ్లను పార్టీ అభ్యర్థిగా పసుపుల సాయిలను ప్రకటించడంతో పార్టీ టికెట్ను ఆశించిన పసుపుల సుగుణ అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. టికెట్టు ఇస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, తమను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో ఆగ్రహం చెందిన సుగుణ అనుచరులు ఒక్కసారిగా జైపాల్ యాదవ్ పై వ్యతిరేక నినాదాలు చేస్తూ కుర్చీలను విరగ్గొట్టారు. నానా హంగామా చేశారు. జైపాల్ యాదవ్ ఏకపక్ష నిర్ణయంతో ఉప్పల వెంకటేష్ గ్రూప్ కు సంబంధించిన వారిమని, కావాలనే గెలిచే అభ్యర్థిని కాకుండా డిపాజిట్ కూడా రాని అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉండి పార్టీకి పనిచేసిన మాకు కాదని ఇతరులకు ఎలా ఇస్తారు? పసుపుల సుగుణ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివాదాలు, నిరసనల మధ్య పార్టీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీఫామ్లను అందజేశారు. 14వ వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి ఏక తీర్మానం పసుపుల సాయిలు ఇస్తారు, మాకు అవసరం లేదు, ఈ పార్టీకి వెళ్ళి ముందు వరకు మేము పనిచేయమని ఏకగ్రీవ తీర్మానం చేస్తే అది ఇన్ఛార్జ్ అయినటువంటి జైపాల్ యాదవ్ గారు ముందర పెడితే ఆ వీడియో చూసిన తర్వాత కూడా తమ్ముళ్ళు మీకు ప్రజాబలం ఉంది, అక్కడ మంచి క్యాండిడేట్ మీ పసుపుల సుగుణకు బాగుంది, యువత అందరూ మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి 20 రోజుల నుంచి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి, ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోండి, పార్టీ బలంగా ఉంది, మీరు మంచిగా యువత పోటీ చేస్తున్నారు, అక్కడ మహిళ అయినా సరే జనరల్ లో పెట్టి మీరందరూ కలిసి చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ గెలుస్తా అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి 20 రోజుల నుంచి యువతతో పని చేపించుకొని పార్టీలో అక్కడ వార్డులో పనిచేయండి అని చెప్పి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు బీఫామ్ ఈ రోజు కళ్యాణ్ గార్డెన్ లో ఇస్తున్నామని చెప్పి మాకు అక్కడ 14వ వార్డులో మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీ జైపాల్ ఇన్ఛార్జ్ గారు మీరు ఈ రోజు మున్సిపాలిటీ రావాలంటే 14 వార్డులు బాగా పెట్టిరు, 15వ వార్డు కూడా అదే రకంగా బలంగా ఉన్న క్యాండిడేట్ పెట్టాలని ఆ కాళీవాసులు వార్డు నెంబర్ అక్కడ వార్డు సభ్యులు మొత్తం మీకు క్లియర్ చెప్పిన సందర్భాల్లో కూడా మీరు పట్టించుకోకుండా ఎవరికి తొత్తుగా ఆలోచన చేస్తున్నారు. పార్టీని ఈ రోజు నాశనం చేసే ప్రక్రియలో మీరున్నారా? పార్టీలో పనిచేసే మా అందరికీ మీరేమైనా మాట్లాడితే మీరంతా ఉప్పల వెంకటేష్. శ్రీవారి పవిత్రమైన లడ్డూ కల్తీ నెయ్యి జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ స్పష్టంగా తెలిపిందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఓ మీడియా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాలు లేని నెయ్యితో శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రసాదంలో నాణ్యత లోపించడమే కాకుండా హిందూ మతం మీద జరిగిన దాడి లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేవుడి ప్రసాదంలో కల్తీ చేస్తూ అవినీతికి పాల్పడ్డారని, ఇది వైసీపీ నాయకులు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు మతాలకు, కులాలకు గౌరవం లేకుండా అవినీతి సొమ్ము కోసం అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. అది ఎలా తెలుసు? ఎందుకంటే పాలు లేకుండా పామాయిల్ కెమికల్ కలిపి నెయ్యిని తయారు చేసి లడ్డూలో వాడి కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సిగ్గు లేకుండా మేము నిజాయితీపరను అని గంటాపదంగా చెప్పుకుంటున్నారు. మీకు ఎంతవరకు ఇది కరెక్టు? దేవుడితో చెలగాట ఆడటం చాలా తప్పు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు. ఖచ్చితంగా న్యాయంగా ఆ వెంకటేశ్వరుడు తీర్పిస్తాడని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఇట్లా అసత్య ఆరోపణలు మానుకొని ముఖ్యంగా మీరు నిజాయితీగా మేము
కల్తీ చేయలేదని ధైర్యంగా వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తారేమో చెప్పండి. అంతేగాని రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు మంగళవారం ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ సంఘీభావం తెలిపారు. రీడర్స్ తో ఏఐటీయూసీ నాయకులు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు రోడ్డెక్కారని తెలిపారు. సంస్థ యాజమాన్యం, మంత్రులు మీటర్ రీడర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల కారణంగా తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మీటర్ రీడర్స్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. మీటర్ రీడర్స్ యొక్క సమస్యలకు మేము అండగా ఉంటాం. స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టండి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు స్మార్ట్ మీటర్లని బిగించండి అని చెప్పి అంటా ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడతారా? 2 నాలుగుల ధోరణి ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు స్మార్ట్ మీటర్లు వస్తే ఈ 4,000 మంది మీటర్ రీడర్స్ యొక్క ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థలో వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 అడుగుతా ఉన్నాం. రీడర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 4-5 రోజులుగా విజయవాడ కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉంటే మీరు మాత్రం రాష్ట్రంలో టూర్లు తిరిగి ప్రతిపక్షాలు మిమ్మల్ని మీరు ప్రతిపక్షాలను తిట్టుకోవడానికి సమయం ఉంది తప్ప ఇక్కడ 4,000 మంది కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉంటే వారి యొక్క సమస్యల కోసం మాట్లాడుకోవడానికి 5 నిమిషాలు మీరు మాట్లాడే సమయం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం ఈరోజు మంత్రివర్గ సమావేశాలు? తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. చంద్రగిరిలో అక్రమంగా రవాణా చేస్తున్న 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నదన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రగిరిలో పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లాలు శశికుమార్ అనే 2 అదుపులోకి తీసుకుని వీరి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సురేష్ మాట్లాడుతూ 6 లక్షల రూపాయలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, గంజాయి ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, వినియోగించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మా చంద్రగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చిన సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందులో భాగంగా తిరుపతి అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ఓ శ్రీ రవి మనోహరాచారి వారి పర్యవేక్షణలో తిరుపతి చంద్రగిరి డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలు అందులో భాగంగా చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ వారికి రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో అందులో భాగంగా ప్రత్యేక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని అందులో భాగంగా ఈరోజు ఉదయం అరౌండ్ 8 o'clockకి మన తొండవాడ దగ్గర ఎర్రచందనం గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది స్మగ్లర్లు గంజాయి తీసుకొస్తున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరి ఇన్స్పెక్టర్ అయిన నేను, అలాగే చంద్రగిరి తహసీల్దార్ వారు, ఎస్ఐలు అయినటువంటి రవిప్రకాష్, ప్రవల్లిక, అరుణాచలం, ఇతర మన మురళి ఎస్ఐ, అలాగే ఇతర సిబ్బంది పురుషోత్తమాచారి, మున్రత్నం, ఇతర మునిప్రసాద్, మున్రత్నం, పిసి మున్రత్నం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్టెలతో కోసి ఎత్తుకెళ్లిన దుండగులు. ముంబైలో 2 విమానాల రెక్కలు ఢీ, తప్పిన పెను ప్రమాదం. లోయలో పడ్డ బస్సు, 3 మృతి, 7గురికి తీవ్ర గాయాలు.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.